హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. మనం చాలామంది ఎల్లోరా కేవ్స్ గురించి వినే ఉంటాం. ఈ ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలోని సంభాజీనగర్ డిస్టిక్లో ఉన్నాయి. దీనిలో మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. ఇవన్నీ హిందూయిజం, బుద్ధిజం, జైనిజంకి సంబంధించినవి. అయితే కేవ్ నెంబర్ 16 అనేది దీనిలో ముఖ్యమైనది. దీన్ని కైలాసనాథ్ టెంపుల్ అంటారు. ఈ కైలాసనాథ్ టెంపుల్ని రాష్ట్రకూట రాజు అయిన కృష్ణ తన భార్య కోరిక మేరకు దీన్ని 8th సెంచరీలో నిర్మించారు. ఈ టెంపుల్ని ఆర్కిటెక్చర్ వండర్ ఆఫ్ ఇండియా అని, ఇంజనీరింగ్ మార్వెల్ అని అంటారు. ఈ టెంపుల్ కొండని తొలిచి నిర్మించారు. అలాగే దీన్ని మొనోలిథిక్ టెంపుల్ అంటారు. అంటే సింగిల్ స్టోన్తో నిర్మించబడిందని అర్థం. ఈ కొండని తొలచటానికి ఉలి మరియు సుత్తిని మాత్రమే వాడారు. ఈ కైలాసనాథ్ టెంపుల్ని స్టడీ చేసిన హిస్టోరియన్స్ మరియు ఆర్కిటెక్ట్స్ అంతా తక్కువ టైంలో, అది 8th సెంచరీలో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయటం ఒక వండర్ అని అన్నారు. అదే టెంపుల్ని ప్రజెంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు తీసుకున్న టైం కన్నా 2 times ఎక్కువ టైం పడుతుందని చెప్పారు. యునెస్కో కూడా ఈ టెంపుల్ని గుర్తించి వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చింది. ఇలాంటి ఒక గొప్ప నిర్మాణం మన దేశంలో ఉన్నందుకు మనం గర్వపడాలి. అలాగే ఈ టెంపుల్ గురించి మన భవిష్యత్ తరాలకు చెప్పటం అనే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరం మన వారసత్వాన్ని కాపాడుకోవాలి. జై హింద్.